జై శ్రీమన్నారాయణ. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు. మేషరాశి వారికి ఈ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృతిక నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ మేషరాశి కిందికి చెందుతారు. శ్రీ ప్లవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ ఉగాది నుండి గురువు లాభస్థానం అయిన కుంభరాశిలో నవంబరు 20 వరకు తామ్రమూర్తిగా ఉంటాడు. నవంబర్ తర్వాత లోహమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరం అంతా దశమస్థానమైనటువంటి మకర రాశిలో తామ్రమూర్తిగా ఉంటారు. రాహుకేతువులు సంవత్సరం అంతా 2, 8 రాశులైన వృశ్చిక, వృషభ రాశుల్లో లోహమూర్తులుగా ఉంటారు. ఈ లోహమూర్తిలో ఉన్నప్పుడు కొంత వ్యతిరేక ఫలితాలు రాహుకేతులు ఇస్తారు. ఇక ఈ సంవత్సరం ఉగాది నుండి కొంత మనకు గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని, వ్యక్తిగత జాతకాలను దృష్టి పెట్టుకొని చూసుకున్నట్టయితే వారసత్వ సంపద విషయాల్లో కొన్ని తగాదాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్య సంబంధాలు సంబంధించి ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పితృవర్గంలోని పెద్దవారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొంతమంది వ్యక్తిగత జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రాణగండాలు ఉండే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే గురుగ్రహం నీచ క్షేత్రంలో ఉన్నా, లేదా గురు యొక్క శుభదృష్టి లేకపోతే వారు తప్పకుండా గురు యొక్క జప శాంతులు చేయించుకుంటే మంచి జరుగుతుంది. ఈ నవంబర్ 20 నుండి గురువు అనుకూల శుభ ఫలితాలు ఇస్తాడు. వారికి మేషరాశి వారికి న్యాయపరమైనటువంటి వ్యాపారాలు ఎవరు చేస్తారో వారికి మంచి ధన సంపాదన కలిగిస్తాడు. జీవన విధానంలో నూతన అనుకూలమైన యోగమైనటువంటి జీవితాలు ప్రారంభిస్తారు నవంబర్ నుండి. ఇక శని సంవత్సరం అంతా అనుకూలమైన శుభఫలిత ఇస్తున్నాడు కాబట్టి ఆశించిన విధంగా ధన సంపాదన కలుగజేస్తాడు. ఈ వ్యాపారాలకు సంబంధించిన విషయంలో నల్లని నువ్వులైతేలేమి, నల్లని ధాన్యాలు, లోహాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు శని కలిగిస్తున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఎక్కువ స్థాయిలో మనం ఎఫర్ట్స్ పెడితే తప్పకుండా విజయం సాధిస్తారు. సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన యోగం కూడా ఉంది. రాహుకేతులు ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలనే ఇస్తున్నారు. కేతువు కొంత అశుభత్వం వల్ల కొన్ని సమస్యల్ని ఉత్పన్నం చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా శారీరక సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ప్రతి పనిలో ఎక్కువగా శ్రమపేస్తాడు. అంటే ఒకసారి చేయాల్సిన పని 2 సార్లు 3 సార్లు చేయాల్సి వస్తుందన్నమాట. ఒకరోజు అవ్వాల్సిన పని వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు. అలా కొంత వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఉంటుంది. ఇక ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే పితృస్థానంలో కేతుగ్రహ సంబంధించిన దోషాలు ఎవరికైనా ఉంటే పితృకర్మలు చేయవలసి వస్తుంది. ఇది గమనించండి. అంటే మేషరాశి వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అది అంత తేలిగ్గా తీసుకోకూడదు. కొంత వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచన. ఆధ్యాత్మిక జీవితంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్తగా దైవోపాసన చేయాలనుకునే వారికి మాత్రం ఈ సంవత్సరం అన్ని అడ్డంకులు వస్తుంటాయి. అది కొంత దైవానికి అనుగ్రహం కావాలంటే కొంచెం చిత్తశుద్ధితో చేస్తే తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. ఇక కొన్ని విషయాల్లో మీ ప్రమేయం ఏమి లేకుండానే అపవాదులు ఎదుర్కొంటారు. కొన్ని అవమానాలు చవి చూస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల పట్ల మీకు నమ్మకం పోతుంది. ఈ సంవత్సరం వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం మంచి సంబంధాలు దొరుకుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉంది. ఆత్మీయులతో, జీవిత భాగస్వామితో కొంత స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కొంత మాట్లాడే ముందు కొంచెం కటువుగా మాట్లాడకుండా ప్రేమపూర్వకంగా అప్పుడే క్షణిక కాలంలో సమాధానం చెప్పకుండా కొంచెం విచక్షణతో ఆలోచిస్తే
మంచి శుభాలు జరుగుతాయి. ఇక స్వార్థపరులు, అవకాశవాదులు మీ దరికి చేరుతారు. అట్లాంటి వారిని ఎందుకంటే చాపకంది నీరులాగా ఉంటారు కాబట్టి అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటే సర్వత్రా శుభకరం. ఈ సంవత్సరం గ్రహాల యొక్క శుభదృష్టి వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహన యోగం కూడా ఉంది. ఇల్లు లేని వారికి ఈ సంవత్సరం గృహయోగము, స్థలాలు కొనుక్కోవడం ఇట్లాంటివి జరుగుతాయి. రాజకీయ రంగం వారికి, రాజకీయ నాయకులకు సంబంధించిన వారు, ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. పదవీ యోగం, ఉన్నత స్థాయి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు గమనించవలసింది ఏంటంటే విరోధము అంటే ఎక్కువ స్త్రీల వైపు నుండి వస్తుంది. అందుకే స్త్రీలతో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ఇక కుటుంబంలో అయితేంది, వ్యవహారంలో అయితేంది, రాజకీయంలో అయినా పర్వాలేదు. అంతర్గతమైనటువంటి రాజకీయాలు విపరీతంగా ఉంటాయి. అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ వెనక ముందు గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలన్నీ 3 వంతులుగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు అనుకూలంగా ఉన్నాయి, లాభాలు గటిస్తారు. ఉద్యోగులకు ఉన్నతమైన స్థానము, ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు ఉంటాయి. ఇక నూతన వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. సినిమా రంగం వారికి అయితేనేమి, టీవీ రంగం వారికి అయితేనేమి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మీరు గణపతికి గరికతో పూజ చేయించండి. అన్ని రకాలుగా మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. వృషభ రాశి వారికి వార్షిక ఫలితాలు. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారందరూ ఈ వృషభ రాశి కింది చెందుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ సంవత్సరం ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు దశమ స్థానమైన కుంభంలో గురువు రజితమూర్తిగా ఉంటాడు. ఆ తర్వాత నవంబర్ 20 వరకు తామ్రమూర్తిగా, తదనంతరం సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరం అంతా 9వ స్థానమైనటువంటి మకర రాశిలో రజితమూర్తిగా ఉంటారు. రాహుకేతులు ఈ సంవత్సరం అంతా 1, 2 స్థానాలైన వృషభ, వృశ్చిక రాశులలో తామ్రమూర్తులుగా ఉంటారు. గురువు ఉగాది నుండి నవంబర్ 19 వరకు అశుభ స్థానం వల్ల తీవ్రమైన వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి కొంత జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా శారీరక సమస్యలు, కుటుంబ సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి. జీవితంలో అనుభవిస్తున్నటువంటి యోగం కొంత చెడిపోతుంది. అంటే సుఖం తగ్గుతుంది, కష్టాలు, మానసిక చింతనలు ఎక్కువ అవుతాయి. ఇక్కడ ముఖ్యంగా స్వయంకృతాపరాధం వల్లే కొన్ని తప్పులు దొల్లి దానివల్ల ఎదుటి వాళ్ళతో మాటలు పడడమే కానీ, నిందలు మోయడమే కానీ కొన్ని నష్టాలు కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి స్వయంకృతాపరాధం లేకుండా జాగ్రత్త తీసుకోవడం సర్వతా చెప్పుకోదగ్గ సూచన. ఏ ప్రయత్నం చేసినా కూడా కొంత మీరు మానసికంగా నష్టాలు, అసంతృప్తిని ఈ సంవత్సరం కనిపిస్తాయి. 19 నవంబర్ వరకు కొత్తగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే వ్యాపారాలే కానీ ఎక్కడైనా కానీ మీరు ఇలాంటివి చేయకుండా ఉండడం సర్వత్రా చెప్పుకోదగ్గ సూచన. నవంబర్ 20 నుండి వృషభ రాశి వారికి గురువు శుభదృష్టి వల్ల అనుకూలం చేస్తాడు, శుభ ఫలితాలు ఇస్తాడు. గురువు శుభదృష్టి ఎప్పుడైతే నవంబర్ 20 నుంచి ఉంటుందో అప్పుడు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి విద్యా కోర్సుల వారు చదివే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. స్వయం ఉపాధి చేసుకునే వారికి విశేషించి లాభాలు గటిస్తారు. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సమయం. తీర్థయాత్రలు, ప్రయాణాలు ఈ 2021 నవంబర్ 20 తర్వాత మీకు ఇంతకు పూర్వం ఎప్పుడైనా మీరు తీర్థయాత్ర చేయాలనుకునే ఒకటి సంకల్పం ఉంటే అది నవంబర్ తర్వాత ఆ కోరిక నెరవేరుతుంది. సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలనుకున్న వారు ఈ నవంబర్ తర్వాత మీకు మంచి జీవితం, అంటే కొన్ని చెడు అలవాట్లను, కొన్ని మన సనాతన సాంప్రదాయ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విషయాన్ని పాటించాలనుకున్న వారికి ఈ నవంబర్ నుంచి అనుకూలంగా ఉంటుంది, మీకు కలిసి వస్తుంది.
కొన్ని అలవాట్లు, కొన్ని దుస్సాంగత్యం ఇట్లాంటివన్నీ విడిచిపెట్టాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడు అది సాధ్యపడుతుంది. కొంత మీ మనస్సులో ఏదైతే కల్మషంగా ఉందో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది కలిగిస్తున్నారో వారిని మీరు దూరం చేసుకోవాలనుకుంటే ఈ నవంబర్ తర్వాత అట్లాంటి చెడు సాంగత్యాలకు దూరం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక శని భగవానుడు ఈ సంవత్సరం మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాడు. వాహన యోగం ఉంది. ఈ సంవత్సరం వారసత్వ సంపద కూడా అనుకూలంగా మీకు సిద్ధిస్తుంది. మీరు చేస్తున్నటువంటి పని చేస్తున్నటువంటి రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు. వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉంటే ఉద్యోగంలో పదవి ఉన్నతి ఉంటుంది. ప్రమోషన్లతో కూడిన బదిలీలు కూడా ఉంటాయి. అనుకున్న ఆర్థిక లక్ష్యాలని ఈ సంవత్సరం నెరవేర్చుకుంటారు. కొంత పొదుపు రూపంలో లేదంటే స్థిరాస్తుల రూపంలో మీరు పెట్టుబడులు పెడతారు. వ్యక్తిగత జాతకంలో ఎవరికైనా శని స్వక్షేత్రంలో ఉంటే లేదా ఉచ్చస్థితిలో ఉన్న లేదా మూల త్రికోణంలో ఉన్న వారు విశేషించి ఈ సంవత్సరం విపరీతమైన ధనార్జన చేస్తారు. మంచి లాభాలతో మీకు కావలసిన అన్ని రకాలైనటువంటి స్థలాలు అయితేమి, బంగారం రూపంలో అయితేనే, వాహనాల రూపంలో అయితేనే, ఇంకా వ్యాపారాలకు సంబంధించిన విషయంలో మీరు స్థిరత్వంగా మీరు ఈ సంవత్సరం పుంజుకుంటారు. తమ వంశానికి మీ యొక్క ఊరికి మంచి అనే పేరు తెచ్చేలాగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. మీకు మంచి సమాజం నుండి గౌరవ మర్యాదలు దక్కుతాయి. సత్కార్యములు కూడా చేస్తారు. రాహుకేతుల వల్ల ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు మంచిగా సమాజం గుర్తిస్తుంది. ఉద్యోగంలో కోరుకునే వారికి ఈ సంవత్సరం స్థానచలనం కూడా సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొంత స్థానచలనం ఉన్నప్పటికీ మీకు కొంత అనుకూలతలే ఉంటాయి. పితృవర్గీయులతో ఉన్నటువంటి సమస్యలు ఈ సంవత్సరం సమసిపోతాయి. కొంత శారీరకంగా మానసికంగా సమస్యలు మాత్రం ఎదుర్కొనక తప్పదు. వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలు, తరచూ గొడవలు ఈ రకంగా ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం కొంత ఆటంకాలు ఎదురవుతాయి. కొంత మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకొని దానికి నివారణలు పాటిస్తే వివాహ యోగ్యం కూడా కలుగుతుంది. ఇక అన్ని గ్రహాలని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సర ఫలితాలను కనుక దృష్టిలో పెట్టుకొని చూస్తున్నట్టయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహాల స్థానాల ప్రభావం మీ వ్యక్తిగత గోచారాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కొంత బరువు బాధ్యతలు మీ మీద ఎక్కువగా పడుతున్నాయి. తలపెట్టిన కార్యాలన్నీ కొంత కష్టమో నష్టమో మాత్రం మొత్తానికి గట్టెక్కిస్తారు, విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. సర్పదోషాలే కానీ గ్రహదోషాలు ఉన్నవారు తగు నివారణ చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మంచి శుభసూచకంగా విదేశాలకు సంబంధించిన మీరు కోరుకున్న కళాశాలలో సీట్లు లభిస్తాయి. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ ఉంటుంది. ఇంటి విషయాన్ని పట్టించుకోకుండా వ్యసనాలకు బానిసై ఇంట్లో అశాంతి సృష్టిస్తున్నటువంటి జీవిత భాగస్వామి మీద మీకు ఈ సంవత్సరం కొంత విసుగు పడుతుంది, కొంత ఎడబాటు కూడా కనిపిస్తుంది. ఇది అందరికీ వర్తించదు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో ఎవరి సప్తభావం అయితే చెడిపోతుందో వారికి సంబంధించి ఈ విషయం ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి యోగా, మెడిటేషన్, వాకింగ్ లాంటిది ఏదైనా ఆసనాలు వేస్తే కొంత ఆరోగ్యాన్ని కూడా కుదపడుతుంది. బయటకు సంబంధించిన విషయాల్లో విందులు, వినోద భోజనాలు ఎక్కువ చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఇంటికి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకుంటేనే మీకు ఆరోగ్యం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన విషయంలో పెద్దల మాట వినడం, పెద్దల్ని గౌరవించడం మీకు శ్రేయస్కరంగా లాభసాటిగా ఉంటుంది. తల్లిగారి వంశం వైపు నుండి సూతకం వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తున్నాయి. తల్లి ఆరోగ్యం సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నటువంటి వారికి మంచి సన్మానాలు, తోటి ఉద్యోగులతో మంచి మిత్రత్వం ఏర్పడుతుంది. వారి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. సెప్టెంబర్లోగా ఏదైనా పదవికి లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
విద్యార్థులకు చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. కొంత ఈ చిత్తచాంచల్యమని మనస్సును ఎలాంటి అలజడి లేకుండా చదువు మీద దృష్టి కేంద్రీకరిస్తే తప్పకుండా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఈ సంవత్సరం మీరు గోవునకు ఏదైనా గ్రాసం పెట్టి వాటికి నీళ్లు తాగిపించి 3 ప్రదక్షిణలు గోమాతకు ప్రదక్షిణ చేస్తే మీకు మంచి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. మిథున రాశి వారికి వార్షిక ఫలితాలు. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వారు ఈ మిథున రాశికి చెందుతారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ ఉగాది నుండి ప్రారంభం నుండే సెప్టెంబర్ 14 వరకు గురువు 9వ స్థానమైనటువంటి కుంభరాశిలో లోహమూర్తిగా ఉంటున్నారు. ఆ తర్వాత నవంబర్ 20 వరకు అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా ఉండి తదనంతరం సంవత్సరం అంతా 9వ ఇంట్లో లోహమూర్తిగా ఉంటున్నారు. శని ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానమైన మకర రాశిలో లోహమూర్తిగా ఉన్నారు. రాహుకేతువులు సంవత్సరం అంతా 6, 12 స్థానాలైన వృషభ, వృశ్చిక రాశుల్లో సువర్ణమూర్తులుగా ఉంటున్నారు. గురువు అశుభత్వం వల్ల ఉగాది నుండి నవంబర్ 19వ తేదీ వరకు అనేక ఆటంకాలను కలుగజేస్తాడు. కొంత జాగ్రత్తగా ఉండడం తర్వాత చెప్పుకోదగ్గ సూచన. ఉద్యోగ జీవనంలో ఆకస్మికమైన నష్టాల సూచనలు గోచరిస్తున్నాయి. సంతాన సంబంధం విషయంలో అనారోగ్య సూచనలు ఉన్నాయి. తోబుట్టువులతో కొంత న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొని కోర్టు కేసుల వరకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా మెదడుకు, నరాలకు సంబంధించి, రక్తానికి సంబంధించిన అనారోగ్య సూచనలు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంచెం తీవ్ర స్థాయిలో ఉంటాయి. లేని వారికి ఈ చెప్పినటువంటి మెదడు, నరాలు, రక్తానికి సంబంధించిన విషయం ప్రమాదం జరిగే అవకాశం, ఆరోగ్య ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. అనారోగ్యం కలిగినప్పుడు అశ్రద్ధ చేయకుండా ఉండడం సర్వత్రా చెప్పుకోదగ్గ సూచన. నవంబర్ 20 నుండి గురువు శుభత్వ ఫలితాలు ఇస్తాడు కాబట్టి మిథున రాశి వారికి పూర్తిగా అనుకూలిస్తుంది. వారసత్వ సంబంధించినటువంటి అనేక సమస్యలు తొలగి స్థిరాస్తి లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు అనుభవిస్తారు. మిథున రాశి వారికి చెందిన సంతానం వల్ల వారి తల్లిదండ్రులకు కూడా శుభాలు కలుగుతాయి. మంచి ఫలితాన్ని ఇస్తాడు. అన్ని విధాల ఈ గురువు నవంబర్ 20 నుండి అనుకూల శుభ ఫలితాలు సిద్ధింపజేస్తాడు. మిథున రాశి వారికి అష్టమ శని ప్రభావం నడుస్తుందనే విషయాన్ని గమనించండి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వైరల్కి సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త ఉండండి. ఈ సోషల్ డిస్టెన్స్ అనేది కొంచెం తప్పకుండా అవసరం. విందు భోజనాలు, తీర్థయాత్రలు ఇలాంటివి వాయిదాలు వేసుకోవడం చెప్పుకోదగ్గ సూచనగా భావించండి. వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే ఈ సంవత్సరం వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని వాళ్ళని కాపాడుకోవడం చెప్పుకోదగ్గ సూచన. కుటుంబ పెద్దల్లో అనారోగ్య విషయం పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శనిదేవునికి జపశాంతులు చేయించి రావి చెట్టు ప్రదక్షిణ చేసుకుంటే శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. రాహుకేతుల వల్ల వ్యాపారాలకు సంబంధమైనటువంటి విషయాల్లో, ఇక వివాహ సంబంధమైన విషయాల్లో లేదా కోర్టుకు సంబంధించిన విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇవన్నీ ఈ సంవత్సరం వాటిపై విజయాన్ని సాధిస్తారు. ఈ సంవత్సరం అంతా ఎక్కువ వృధా ఖర్చులు, అనుకోని ప్రయాణాలే ఎక్కువగా ఉంటాయి. సంపాదించిన ధనమంతా ఖర్చులకే అయిపోతాయి. చేతిలో ధనం నిల్వదు, పొదుపు చేయడం కుదరదు. అనుకున్న విధంగా డబ్బును ఎంత పొదుపు చేద్దామనుకున్నా ఈ సంవత్సరం లేనిపోని ఖర్చులు, అనుకోని ఖర్చులు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు, అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చు చేయకుండా కొంత వృధా చేయాల్సిన అవసరం వస్తుంది. స్నేహితుల వల్ల ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు జమానత్ సంతకాలు, మధ్యవర్తిత్వాలు చేయకుండా ఎదుటి వాళ్లకు అప్పులు ఇవ్వకుండా ఉండడం సర్వత్రా చెప్పుకోదగ్గ సూచన. ఈ సంవత్సరం ఎక్కువ శాతం నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత ఆ విషయంలో జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ముఖ్యంగా మనతో ఎవరైతే ప్రేమగా స్వీట్గా మాట్లాడే వాళ్ళనే కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గరే విషయాలు ఎక్కువగా ఉంటాయి.
మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేయడానికి పన్నాగంతోనే ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం గోచార గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మేసులుకోవాలి. ఈ సంవత్సరం ప్రత్యేకించి నదీ సముద్రాల ప్రాంతాల్లో ఈతలకని వెళ్ళకూడదు. ఈతలతో ప్రమాదాలు ఉన్నాయి. ఈ స్విమ్మింగ్ అనే విషయం ఈ సంవత్సరం మీకు కలిసి రాదు. జలగండాలు సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకునే వారి విషయంలో ప్రత్యేకించి జాగ్రత్త. అది కొంత ఇబ్బందికరమైన వాతావరణం సూచిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడం సర్వత్రా శుభకరం. ఒకవేళ సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోయినా ప్రయాణాలందే కానీ ఇతరులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడే కానీ కొంత జాగ్రత్త గమనించుకొని ఉండండి. ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక అన్ని గ్రహాలని దృష్టిలో పెట్టుకొని చూస్తున్నట్టయితే వృత్తికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు విజయం సాధిస్తారు. ఉన్నత విద్యకు ఎంపిక అవుతారు. స్వయం కృషితో శ్రమించి ఉద్యోగాన్ని సాధిస్తారు. స్వగృహ నిర్మాణ కళ ఈ సంవత్సరం నెరవేరుతుంది. సంతానం లేని వారికి సంతాన సాఫల్యత ఉంది. ఉద్యోగంలో బాధ్యతతో కూడినటువంటి అధికారం మీకు దక్కుతుంది. రాజకీయ జీవితంలో ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పరీక్ష కాలంలా ఉంటుంది. కొంత సాధ్యమైనంత వరకు సభల్లో కానీ ఏదైనా కార్యక్రమాల్లో కానీ మౌనంగా ఉంటూ దురుసు మాటలు మాట్లాడకుండా కొంచెం కటువైన పదజాలు ఉపయోగించకుండా సంబంధం లేని విషయంలో తలదూచకుండా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే స్వయంకృతాపరాధం అది కొంత మిమ్మల్ని ఇబ్బంది తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి, మీకు మంచి జరుగుతుంది. సంబంధం లేని విషయంలో నోటి దూసు ప్రదర్శించడము, అయిన వాళ్ళతో కొంచెం కటుగా ఉండడం ఇది సంవత్సరం మిమ్మల్ని ఆత్మీయుల నుంచి దూరం చేసేయడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. మీ పేరు మీద ఉన్న స్థిరాస్తులకు ఈ సంవత్సరం విలువ పెరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి వస్తువులు లేదంటే నగలే కానీ డాక్యుమెంట్సే కానీ జాగ్రత్తగా కాపాడుకోండి ఈ సంవత్సరం. ఎందుకంటే అది పోగొట్టుకునే అవకాశం ఉంది, లేదా దొంగతనం అయ్యే కూడా అవకాశం ఉంది. ఇక వ్యవసాయదారులకు 2 పంటలు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, లాభాలు ఘటిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలం, స్థానచలనం కూడా సూచింపబడుతున్నాయి. రాజకీయ నాయకులు సాధ్యమైనంత వరకు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. వ్యాపారస్తులకు ధర్మబద్ధంతో కూడినటువంటి వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం లాభాలు ఉన్నాయి. మోసపూరితమైనటువంటి తప్పుడు లెక్కలు చూపించే వ్యాపారాలు, కొంచెం తప్పుడు నిర్ణయాలకు సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన విషయంలో అది ప్రమాదంతో కూడుకొని ఉంటుంది, కొంచెం గమనించుకోవాలి. విద్యార్థులు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చదువుకోవాలి, జ్ఞాపశక్తి కొంత తగ్గుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి రోజు మందార పూలు కానీ ఎర్రటి పూలతో కానీ పూజిస్తే తప్పకుండా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. కర్కాటక రాశి వారికి వార్షిక ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ కర్కాటక రాశిని చెందుతారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం గురువు ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు అష్టమ స్థానమైన కుంభరాశిలో తామ్రమూర్తిగా ఉంటున్నారు. తర్వాత నవంబర్ 20 తర్వాత సప్తమంలో రజతమూర్తిగా ఉంటూ ఆ తర్వాత సంవత్సరం అంతా అష్టమంలో సువర్ణమూర్తిగా ఉంటారు. శని సంవత్సరం అంతా సప్తమ స్థానమైన మకర రాశిలో తామ్రమూర్తిగా ఉంటారు. రాహుకేతువులు సంవత్సరం అంతా 11, 5 రాశులకు సంబంధించి వృషభ, వృశ్చిక రాశుల్లో రజతమూర్తిగా ఉంటారు. గురువు ఉగాది నుండి సంవత్సరం అంతా అననుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాడు. 2 రకాలుగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గురుగ్రహం అనుకూలించిన శనిగ్రహం ఇబ్బంది పెడుతుంది, శనిగ్రహం అనుకూలించిన గురుగ్రహం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. ఇక గత శార్వారినామ సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కొన్ని రకాల ఇబ్బందుల్ని చవిచూడక తప్పదు. ముఖ్యంగా నవంబర్ 20 నుంచి తీవ్రమైన ఆర్థిక సమస్యలు గోచరిస్తున్నాయి. స్వార్జితమే కానీ పిత్రార్జితమే కానీ ఈ 2 వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువ గోచరిస్తున్నాయి. వ్యక్తిగత జాతకంలో ఎవరి జాతకంలో అయినా గురువు నీచ క్షేత్రంలో కానీ శత్రుస్థానంలో కానీ ఉంటే
వారు తప్పకుండా గురువుకు సంబంధించినటువంటి జపశాంతులు అభిషేకాలు చేయించుకుంటే మంచి జరుగుతుంది. శని వలన ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఉన్నతి లభిస్తుంది. కష్టం మీద పదోన్నతి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. జాతకంలో శని వలన కలత్రదోషం ఏర్పడిన వారు ఈ వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది అందరికీ వర్తించదు. ఎవరి జాతకంలో అయితే శని వల్ల అంటే కలత్ర స్థానానికి సంబంధించిన విషయంలో ఎక్కడైనా దోషాలు ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం వారికి మాత్రమే ఉంటాయి ఇబ్బందులు. ఇక విశేషించి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు గ్రహించవలసింది ఏంటంటే, ధనము ఖర్చు అవుతే ఇవాళ కాకపోతే రేపు సంపాదించవచ్చు. ఆరోగ్యం పోతే మాత్రం ఆరోగ్యాన్ని సంపాదించుకోలేం. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ సంవత్సరం అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సాధ్యమైనంత వరకు ధ్యానము, యోగాసనాలు, వాకింగ్ లాంటివి చేయండి. ధార్మిక కార్యక్రమాలు చేయండి. సాధ్యమైనంత వరకు మీరు మౌనంగా ఉంటూ ఎదుటి వాళ్ళతో సంభాషించేప్పుడు మన కటువైన పదాలు ఉపయోగించకుండా ఉండడం సర్వత్రా చెప్పుకోదగ్గ సూచన. ఇక రాహుకేతులు ఇద్దరు అనుకూలమైన శుభఫలితాలు ఇస్తారు ఈ సంవత్సరం. ఆర్థిక అంశాల్లో ఏదైనా మిగులుబాటు ధనం ఉంటుందంటే అది రాహుకేతుల శుభత్వం వల్లే సిద్ధిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలమైన శుభఫలితాలు ఉన్నాయి. సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా ఈ సంవత్సరం చక్కని అనుకూలమైన సంతానం కూడా కలుగుతుంది. ఇక ఇతర అన్ని గ్రహాలని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఫలితాలు చూసుకున్నట్టయితే వృత్తి, వ్యాపార, కుటుంబ వ్యవహారాల్లో విజయాన్ని సూచిస్తున్నాయి. వివాహం కావాల్సిన వారికి వివాహ యోగం ఉంది. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. వ్యక్తిగత జాతక ఆధారంగానే ఇక్కడ విషయం కొన్ని మనం ప్రస్తావించుకుంటున్నాము. భార్యాభర్తలకు సంబంధించి కొందరి విషయంలో సప్తమ భావం కనుక చెడిపోయి ఉంటే కొంత ఈ విషయంలో దూరం అవ్వడానికి లేదా విడాకులు తీసుకోవడానికి వాళ్ళు శాశ్వతంగా వీరి నుంచి దూరంగా అవ్వడానికి కొన్ని అవకాశాలు అనేది ఇది అందరికీ వర్తించదు. అది ఎవరి జాతకంలో అయితే సప్తమ భావంకి సంబంధించిన విషయం ఇబ్బందులు ఉన్నాయో వారికి మాత్రం ఈ సంవత్సరం అలా గోచరిస్తుంది. ఇక రాజకీయ రంగాల్లో వారు ఈ సంవత్సరం రాణిస్తారు. కానీ సెప్టెంబర్ వరకు సొంత పార్టీలోనే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ విషయం గమనించాలి. జీవితంలో కొంతమంది దూరమవుతారు. వ్యాపారపరంగా వచ్చిన ఒక అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారు. కుటుంబంలో అందరితో కలిసి ఉన్నను మీరు ఒంటరి వారే అన్న భావన కలుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విదేశీయాన సంబంధమైన ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం స్విమ్మింగ్లకు దూరంగా ఉండాలి. జలగండాలు సూచనలు ఉన్నాయి. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలంగా వస్తుంది. రెండో పంట ఆశించినంత లాభాలు ఉండవు. ఉద్యోగస్తులకు ఇష్టం లేని బదిలీలు, కొంత తోటి ఉద్యోగాలతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. పై అధికారులతో సఖ్యత ఉండదు. అవకాశం చూసుకుని లేదా అవకాశం చేసుకుని సాధ్యమైనంత వరకు దైవానికి దగ్గరగా ఉండండి. వీలైన వాళ్ళు చండీ హోమం జరిపించుకోవడం సర్వత్రా చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈ సంవత్సరం మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలే కానీ, కుటుంబ సమస్యలే కానీ, రాజకీయ సమస్యలు కానీ, వ్యవహారానికి సంబంధించిన సమస్యలే కానీ, ఏ సమస్యలున్నా ఇవన్నీ సమస్యలకు నివారణ కొరకు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే స్వయంభూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క ఆరాధనే కానీ, హోమక్రతువులు కానీ చేసుకుంటే మీకు తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. అన్ని రకాలుగా ఈ సంవత్సరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పదే పదే సూచించడం జరుగుతుంది. సింహరాశి వారికి వార్షిక ఫలితాలు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ సింహరాశి కింద చెందుతారు. ఈ సంవత్సరం ప్లవానామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. గురువు ఈ సంవత్సరం ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు సప్తమ స్థానమైన కుంభరాశిలో సువర్ణమూర్తిగా ఉంటున్నారు. ఆ తర్వాత సంవత్సరం అంతా సప్తమంలో తామరమూర్తిగా ఉంటాడు. శని ఈ సంవత్సరం అంతా షష్టమ స్థానమైన మకర రాశిలో సువర్ణమూర్తిగా ఉంటున్నారు.
రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా 10, 4 స్థానాలైనటువంటి వృషభ, వృశ్చిక రాశుల్లో లోహమూర్తులుగా ఉంటున్నారు. ఉగాది నుండి గురువు అశుభత్వం వల్ల 19 నవంబర్ వరకు ఏ పని చేసినా కలిసి రాదు, జాగ్రత్తతో ఉండాలని సూచనలు. గత శార్వాణి సంవత్సరంలో ఎలాగైతే కొన్ని సమస్యలు ఎదుర్కొన్నామో ప్రస్తుత సంవత్సరం కూడా నవంబర్ వరకు కొంత సమస్యలు అనేవి ఉంటాయి. జాగ్రత్త పాటించిన వరకు ఎక్కువ ఇబ్బందులు కనిపించవు. నవంబర్ 20 నుండి గురువు శుభత్వం వల్ల అప్పటి నుండి మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా మీకు ఏదైనా ఏ పని ప్రారంభించినా, ఏ రంగం వారికి అయినా మీకు విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా నూతన అవకాశాలు కలుగుతాయి. పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం మంచి సంబంధాలు కుదురుతాయి. వైవాహిక జీవితంలో సౌఖ్యాన్ని పొందుతారు. చాలా కాలం నుండి వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సంవత్సరం తొలగిపోతాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు సూచనగా ఉన్నాయి. జాగ్రత్తగా పాటిస్తే, ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఇబ్బందులు కూడా సమసిపోతాయి. శని సంవత్సరం అంతా మంచి ఫలితాలనే ఇస్తున్నాడు. కుటుంబము మరియు వృత్తికి సంబంధించిన విషయాల్లో శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. తగాదాలో ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో మీకు అనుకూలమైనటువంటి శుభ పరిణామాలే సిద్ధిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన తీర్పులు కూడా మీకు అనుకూలంగానే తీర్పులు వస్తాయి. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా సంపూర్ణమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి విశేషించి ధనార్జన సంపాదన బాగుంటుంది ఈ సంవత్సరం. మాతృవర్గం వారి నుండి మీకు మంచి లాభాలు ఉంటాయి. ఈ సంవత్సరం స్థలాలే కానీ లేదంటే గృహానికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లే కానీ ఈ సంవత్సరం కొనుక్కునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. రాహుకేతుల వలన విద్యాపరంగా విద్యార్థులకు చక్కటి మంచి అవకాశాలు, సదవకాశాలు ఉంటాయి. మంచి స్ఫురణ ఉంటుంది. ఎక్కడ మీరు ఏదైతే కావాలనుకుంటారో దానిలో మించి విజయం సాధిస్తారు. ఇక అన్ని గ్రహాలని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం గోచర ఫలితాలను మనం దృష్టిలో పెట్టుకుని చూసుకున్నట్టయితే మీరు ఎంత సర్దుకుపోయినా మీ మీద ఒక వివాదాస్పదమైన వ్యక్తిగానే ముద్ర వేస్తారు. అందరితో కలిసి పనిచేయాలంటే మీకు మనస్కరించదు. ఒంటరిగానే మీకు ఇష్టంగా ఉంటుంది. ఒంటరిగానే విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో వీసా, గ్రీన్ కార్డులు మీకు లభిస్తాయి. కేవలం మనోధైర్యం వల్ల మానసిక సంతృప్తి కలుగుతుంది. బంధువులతో సన్నిహితులో కొంత స్వల్పమైన విభేదాలు ఏర్పడేటువంటి వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించుకొని వ్యవహరించుకోవాలి. మాట్లాడేటప్పుడు పరుషమైన పదజాలాలు ఉపయోగించకుండా ఆచితూచి వ్యవహరిస్తే కొంత మీకు మంచి జరుగుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మోకాలు నొప్పులే కానీ, వైరస్తో అనారోగ్య సూచనలే కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విందు వినోదాల భోజనాలకు వెళ్లకుండా, ఈ బయట ఆహార పదార్థాలు తినకుండా ఇంటి పదార్థాలు తింటూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ రోజు ధ్యానం చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకున్న వారికి తప్పకుండా మంచి అనుకూలమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక ఈ సింహరాశి వారిలో రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వారికి ఈ సంవత్సరం మంచి యోగదాయకంగా ఉంది. నటులకు, గాయకులకు కూడా ఇది మంచి అనుకూలమైనటువంటి సమయం. సింహరాశి వారికి ఈ సంవత్సరం మీ ఎదుగుదల చూసి ఓర్వలేని జనాలు చాలామంది ఉంటారు. నరదృష్టి కూడా మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం గమనించుకొని దానికి నివారణలు చేపడుతూ ఉండండి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి పదవులు లభిస్తాయి. వ్యాపారాల్లో మంచి లాభసాటిగా సాగుతాయి. వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి అధిష్టానం నుంచి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. పదవి యోగం కూడా ఉంది. విద్యార్థులకు మంచి యోగం కాబట్టి అనుకున్న కళాశాలలో సీటు దొరుకుతుంది. అన్ని రకాలుగా ఈ సంవత్సరం మీకు యోగవంతంగా కొంత మధురానుభూతులు కలిగేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంటుంది. మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందాలనుకుంటే రోజు సూర్య నమస్కారం, సూర్యదేవ ఆరాధన చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. కన్యారాశి వారికి వార్షిక ఫలితాలు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశికి చెందుతారు.
శ్రీ ప్లవానామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు గురువు షష్టమ స్థానమైన కుంభరాశిలో రజతమూర్తిగా ఉంటారు. నవంబర్ 20 వరకు పంచమంలో తామ్రమూర్తిగా, ఆ తర్వాత సంవత్సరమంతా షష్టమ స్థానంలో రజతమూర్తిగా ఉంటారు. శని సంవత్సరమంతా పంచమ స్థానమైన మకర రాశిలో రజతమూర్తిగా ఉంటారు. రాహుకేతులు సంవత్సరమంతా 3, 10 స్థానాలైనటువంటి వృషభ, వృశ్చిక రాశుల్లో తామ్రమూర్తిగా ఉంటారు. గురువు ఉగాది నుండి అశుభుడు కాబట్టి ఈ సంవత్సరమంతా ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వలేడు. తరచూ అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, అపవాదులు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వారసత్వ సంపద లేదా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత నష్టపోయే సూచనలు కూడా ఎక్కువగా సూచింపబడుతున్నాయి. ఎవరికి మీరు జమానత్వే కానీ మధ్యవర్తి సంతకాలు కానీ చేయకూడదు. ఎవరి వ్యక్తిగత జాతకంలో కనుక గురువు బలంగా లేనిచో వారికి ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ ఆలోచించి వ్యవహరించాల్సి ఉంటుంది. కొంత జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కన్యారాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. ఆకర్షణలకు ఎంతమాత్రం మీరు అట్రాక్ట్ కాకూడదు. అది చెప్పుకోదగ్గ సూచన. వ్యక్తిగత జాతకంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. శని శుభదృష్టి వల్ల సంవత్సరం అంతా ఆర్థికంగా మీకు అనుకూలమైన శుభఫలితాలు ఇస్తాడు. సంతాన ప్రయత్నాలు చేయవారికి ఈ సంవత్సరం పుత్రికా సంతానం కలుగుతుంది. ఒకవేళ పుత్ర సంతానం ఎవరికైనా కలిగితే వారికి కొన్ని స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు సూచింపబడుతున్నాయి. లోహ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి విశేషమైనటువంటి లాభాలు ఈ సంవత్సరం పొందుతారు. రాహు కేతులు ఇద్దరూ ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలనే ఇస్తున్నారు. భూమికి సంబంధించిన వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ సంవత్సరం విశేషించి ధనలాభాలు ఎక్కువగా ఉన్నాయి. పితృవర్గానికి సంవత్సరం మధ్యలో తీవ్ర అనారోగ్య సూచనలు సూచింపబడుతున్నాయి. జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఇతర అన్ని గ్రహాలని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సర ఫలితాలు మనం చూస్తున్నట్టయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు జరుగుతాయి. గృహయోగము, గృహ నిర్మాణం చేసే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. తమకు ఉన్నంతలోనే విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఈ సంవత్సరం మీరు ఇష్టపడతారు. పేరు ప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. విదేశ సంబంధమైన విషయాల్లో మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నాయి. విదేశీ సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించిన వారికి కానీ, విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వారికి కానీ, వారికి వీసా, గ్రీన్ కార్డు కూడా ఈ సంవత్సరం లభిస్తాయి. రాజకీయ రంగం వారికి మాత్రం ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలమనే చెప్పాలి. చాలా జాగ్రత్తతో ఉండాలి. అవసరం లేని చోట ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదు. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు సూచింపబడుతున్నాయి. కొంత జాగ్రత్త కుటుంబ జీవితంలో. వ్యవసాయదారులకు మొదటి పంట సామాన్యంగా గోచరిస్తుంది. మిగతా పంటలన్నీ అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో మంచి లాభాలు ఉంటాయి. మిగతా కాలం అంతా సామాన్యంగానే ఉంటుంది. విద్యార్థులు చాలా కష్టపడితే తప్ప మంచి ఉన్నత శ్రేణిలో మార్కులు పొందలేరు. ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం తాను అనుకున్న పనులు నెరవేర్చుకోవాలనుకుంటే గ్రహ స్థితులు అనుకూలంగా ఉండాలి. అన్ని పనులు సకాలంలో మీకు యోగవంతంగా కావాలనుకుంటే ఈ సంవత్సరం అనుకూల శుభ ఫలితాలు పొందాలంటే శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క ఆరాధన చేయండి. గోమాత సేవ చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తులారాశి వారికి వార్షిక ఫలితాలు. చిత్త నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారందరూ ఈ తులారాశి కిందకి చెందుతారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజభుజం 1, అవమానం 5. గురువు ఉగాది నుండి సెప్టెంబర్ 14 వరకు పంచమ స్థానమైన కుంభరాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు. తర్వాత నవంబర్ 20 వరకు చతుర్థ స్థానంలో రజతమూర్తిగా ఉండి తదనంతరం
సంవత్సరం అంతా ఐదో ఇంట్లో లోహమూర్తిగా ఉంటున్నారు. శని సంవత్సరం అంతా చతుర్థ స్థానమైన మకర రాశిలో లోహమూర్తిగా ఉండడం, రాహుకేతువులు సంవత్సరం అంతా 8, 2 రాశులైనటువంటి వృషభ, వృశ్చిక రాశుల్లో రజతమూర్తులుగా ఉంటున్నారు. ఈ ఉగాది నుండి గురువు వల్ల మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. నవంబర్ 19 వరకు శత్రువులపై విజయం సాధిస్తారు. సొంత గృహ కళ ఈ సంవత్సరం సాకారం అవుతుంది. భూమికి సంబంధించిన లేదా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలకు ఈ సంవత్సరం అనుకూలం కాలం. మాతృవర్గీయుల నుండి మీకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో లాభాలు ఉంటాయి. గత కాలంలో మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటే ఈ సంవత్సరం మీకు ఊరట కలుగుతుంది. కొంత ఆరోగ్యం కుదుట పడుతుంది. నవంబర్ 20 నుండి గురువు అశుభుడు కాబట్టి అన్ని అశుభ ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. తరచూ అనవసరమైనటువంటి తగాదాలు, ఆరోగ్య సమస్యలు, వృధా ధనవ్యయము, అనుకోని ఖర్చులు ఉంటాయి. షేర్ మార్కెట్ వారికి వ్యాపారాలు పెట్టుబడుల్లో కొంత నష్టం వాటిల్లుతుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నారనే విషయాన్ని గమనించాలి. ఇక ఈ శని యొక్క అశుభ దృష్టి వల్ల, ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎక్కువ అశుభ ఫలితాలే సిద్ధిస్తున్నాయి. శని ప్రభావం ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత మీకు ఉపశమనం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీకు శని లాభాలని కలుగజేస్తాడు. మొత్తం మీద ఈ సంవత్సరం శని తులారాశి వారికి చక్కటి అభివృద్ధికరమైన ఫలితాలను ఇస్తున్నాడు. రాహుకేతుల వల్ల ఆర్థికపరమైన లాభాలు ఇచ్చినా మిగిలిన విషయాల్లో శుభ ఫలితాలు మాత్రం ఇవ్వలేడు. ఆర్థికపరంగా మాత్రమే సహకరిస్తారు వాళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగులు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలతో సుదూరమైనటువంటి ప్రయాణాల్లో కూడా చేయకుండా ఉండడమే ఉత్తమం. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కొంత అసంతృప్తి ఉంటుంది ఈ తులారాశి వారికి. సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన ప్రయత్నాలు కూడా కొంత విఫలమవుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండడం కారణం చేత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదిగిన సంతాన విషయంలో ఎవరైనా ఉంటే వారి వ్యవహార శైలిని కొంచెం గమనించుకొని ఉండాలి. వారి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లవానామ సంవత్సరంలో కేతువు యొక్క అశుభ దృష్టి, రాహు యొక్క అశుభ దృష్టి వల్ల శుభ ఫలితాలు కొంత ఎక్కువగా ఇవ్వరు. ఇతర అన్ని గ్రహాలని దృష్టి పెట్టుకొని మనం చూస్తున్నట్టయితే అన్నీ ఉన్నా ఏదో లోటుగా ఉన్న భావన మీకు కలుగుతుంది, మిమ్మల్ని బాధిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఒకప్పుడు మిమ్మల్ని ఎంతగా గౌరవించిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం గ్రహస్థితి బాలేని కారణం చేత బద్ధశత్రువులు అవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. అన్నదమ్ములతో, ఆత్మీయులతో కొంత విరోధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మితిమీరిన విశ్వాసం వల్ల అపకీర్తి, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందుల్ని చవిచూడాల్సిన అవసరం ఎంతైనా ఈ సంవత్సరం కలుగుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నా మీరు చేసినటువంటి దైవ ఆరాధనలు అయితేనేమి, దాన ధర్మాలకు సంబంధించిన విషయాలు కానీ, ఇతర కొంచెం మంచి కార్యాలకు సంబంధించిన విషయంలో లేదా పూర్వజన్మ సుకృతం వల్ల మీకు ఈ సంవత్సరం ఉద్యోగం లభించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. గతాన్ని పక్కన పెట్టి నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇక ముఖ్యంగా చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే ఈ సంవత్సరం జలగండాలు ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి ఈ స్విమ్మింగ్లకు సంబంధించిన విషయంలో చాలా వరకు దూరంగా ఉండాలి. వ్యవసాయదారులకు పంటలు అనుకూలంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు సెప్టెంబర్, నవంబర్ మధ్య కాలంలో మీకు కొన్ని అనుకోని తగాదాలు, కొన్ని చిక్కులు కూడా వచ్చిపడే అవకాశం ఉంది. కాబట్టి సెప్టెంబర్, నవంబర్ కాలంలో ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోదగ్గ సూచన. మీ పై అధికారులతో కూడా కొంచెం జాగ్రత్త. ఎందుకంటే వారు మీ విషయంలో వారికి నచ్చక కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకు ఈ కాలం కొంత ఇబ్బందికరమైనదే. కొంత గౌరవ ప్రతిష్టలు కూడా ఇబ్బందులు వాటిల్లుతున్నాయి. విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి. వ్యాపారస్తులకు అంతంత మాత్రమే లాభాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు దైవానికి దగ్గరగా ఉంటూ ఈ సంవత్సరం మీకు మరిన్ని శుభ ఫలితాలు సిద్ధించాలంటే మీరు కుక్కలకు, పిల్లులకు వాటికి నచ్చిన ఆహార పదార్థాలు అందించండి. వృద్ధులకు సేవలు చేయండి. దైవానికి దగ్గరగా ఉండండి. మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారికి వార్షిక ఫలితాలు.
విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారందరూ వృశ్చిక రాశి కింద చెందుతారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. గురువు ఈ సంవత్సరం ఉగాది ప్రారంభం నుండే సెప్టెంబర్ 14 వరకు చతుర్థ స్థానమైన కుంభరాశిలో తామ్రమూర్తిగా ఉంటున్నారు. తర్వాత నవంబర్ 20 వరకు తృతీయంలో సువర్ణమూర్తిగా ఉండి ఆ తర్వాత సంవత్సరం అంతా 4వ ఇంట్లో తామ్రమూర్తిగా ఉంటున్నారు. శని సంవత్సరం అంతా తృతీయ స్థానమైన మకర రాశిలో తామ్రమూర్తిగా ఉంటున్నారు. రాహుకేతులు సంవత్సరం అంతా 7, 1 రాశులైనటువంటి వృషభ, వృశ్చిక రాశుల్లో రజతమూర్తిగా ఉంటున్నారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బందులతో కూడినటువంటి వ్యవహారం కనిపిస్తోంది. కొన్ని అపవాదులు, అపఖ్యాతులు అనేది ఎక్కువగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన సూచన. ఉగాది నుండి గురువు నవంబర్ 19 వరకు తీవ్రమైనటువంటి నష్టాలు, వ్యతిరేక ఫలితాలని ఎక్కువగా కలుగజేస్తాడు. చేపట్టిన కార్యాలలో అనేక ఆటంకాలు, ఊహించని నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితంలో నిలకడ అనేది పోతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత ఇతరులకు అప్పు ఇచ్చుట కానీ, ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం కానీ ఇది కొంచెం మీకు ఇబ్బందికి గురి చేస్తుంది. ఇతరులు చేసే అప్పులకు మీరు హామీలే కానీ, జమానత్ సంతకాలు కానీ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. నవంబర్ 20 నుండి గురువు అనుకూలమైన శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి విద్యార్థులకు విదేశీ విద్యకు సంబంధించిన ఎవరైతే ఆశిస్తారో వారికి శుభ ఫలితాలు దక్కుతాయి. ఇంటి కొరకు, గృహ నిర్మాణం కొరకు స్థలాలే కానీ, అపార్ట్మెంట్లు లాంటివి కానీ కొనే అవకాశాలు ఈ నవంబర్ నుంచి కలుగుతాయి. శని సామాన్య ఫలితాలు మాత్రమే ఇస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి శని ఆదాయం, ఖర్చు 2 సరిసమానంగానే ఇస్తాడు. తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు మాత్రం శని మాత్రం కలిగించాడు. ఒకవేళ ఈ శని తీవ్రమైన అనుకూల ఫలితాలు ఇచ్చినా మీకు వేరే గ్రహాల ద్వారా మీకు ఉపశమనం లభిస్తుంది. రాహు వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారానికి సంబంధించిన విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పులు ఇస్తాయి. కోర్టు కేసులు ఏమైనా ఉంటే కేతు అశుభత్వం వల్ల కొన్ని నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు చోటు చేసుకొని ఉన్నాయి. ఇక నిత్య తగాదాలు ఎదురవుతాయి. కొంత మానసికంగా చికాకులు కలుగుతాయి. పెళ్ళి కావలసిన వారు ఈ సంవత్సరం మంచి సంబంధాలు కూరుతాయి. కొంత మీ ఎక్కువ ప్రయత్నాల వల్లే ఈ సంబంధాలు ముడిపడతాయి అనే విషయాన్ని గమనించండి. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వైవాహిక జీవితంలో తీవ్రంగా ఇబ్బందులు ఉన్న వారు కేతు గ్రహానికి జపశాంతులు చేయించుకుంటే మంచి జరుగుతుంది. ఇక అన్ని గ్రహాలని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఫలితాలు చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైన విషయాల్లో ఇద్దరు ఒకతాటిపై ఉంటారు. చాలామందికి మీ సంపాదన మీదే మీ యొక్క ప్రేమ, ఆప్యాయతలు అనేది మీ మీద చూపిస్తారు తప్ప మీ మీద ప్రత్యేకించి ప్రేమ అనేది మాత్రం ఉండదు. మీ యొక్క డబ్బు, మీ యొక్క పరపతిని మాత్రమే ఉపయోగించుకోవడానికి మీ దగ్గర దరిదాపులు చేరుతారు. వ్యాపారాలు మాత్రం చాలా బాగుంటాయి. వ్యాపార విస్తరణకు విశేషమైన కృషి చేస్తారు. అవి మంచి శుభఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం మీ చొరవ వల్ల ఆ కార్యం కూడా గట్టెక్కుతుంది. రైతులకు పంటలు లాభదాయకంగా ఉంటాయి. చెడు స్నేహాలతో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఒకవేళ మీకు తెలియకుండా చెడు స్నేహాలు ఏమైనా మీకు ఉంటే వారు చేసిన పొరపాట్లకు మీరు ఫలితం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కాస్త పట్టువిడుపు అనేది కూడా ఉండాలి. కొంచెం ఆ విషయాన్ని గమనించాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి స్వల్పంగా ఒడిదుడుకులు ఉంటాయి. చెప్పుడు మాటలు విని ఏ నిర్ణయం మీరు తీసుకోవద్దు. మీ సొంత ఆలోచనతోనే నిర్ణయాలు తీసుకుంటే మంచిది. చిన్న చిన్న చిల్లర తగాదాలే కొంత మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందులు గురి చేస్తాయి. అలాంటి విషయాల్లో సాధ్యమైనంత వరకు మీరు మౌనాన్ని పాటిస్తూ సాధ్యమైనంత వరకు గంభీరతను మెయింటైన్ చేయాలి. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది, మొదటి పంట అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు దూర ప్రాంతాల బదిలీలు ఉంటాయి. ఇక గ్రహాల ప్రతికూల వాతావరణం వల్ల పై అధికారులతో మాట పడాల్సి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారస్తులకు నవంబర్లో బాగుంటుంది. మిగతా సమయం అంతా అంతంత మాత్రమే ఉంటుంది. రాజకీయ నాయకులకు పదవులు పొందుతారు. కానీ మాట అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు విద్యందు
అశ్రద్ధతో ఏమాత్రం ఉండకూడదు, ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. జ్ఞాపశక్తి తగ్గుతుంది కాబట్టి కొంచెం మీరు మేధా దక్షిణమూర్తి సంబంధించినవి కానీ హైగ్రీవుడికి సంబంధించిన మంత్రాలు పఠిస్తే మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సినిమా రంగం వారికే కానీ టీవీ రంగం వారికి కానీ ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ సంవత్సరం మీకు మరిన్ని శుభ ఫలితాలు సిద్ధించాలంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా మీకు మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. రోజు రావి చెట్టుకు 11 ప్రదక్షిణ చేయండి. ఆ ప్రదక్షిణ చేసేప్పుడు ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని మననం చేస్తూ ప్రదక్షిణ చేస్తే మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ధనుసు రాశి వారికి వార్షిక ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ ధనుసు రాశి కిందకి చెందుతారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. గురువు ఈ సంవత్సరం ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు తృతీయ స్థానమైన కుంభంలో రజతమూర్తిగా ఉంటారు. తర్వాత నవంబర్ 20 వరకు ద్వితీయంలో లోహమూర్తిగా ఉంటారు. ఆ తర్వాత సంవత్సరం అంతా 3వ ఇంట్లో సువర్ణమూర్తిగా ఉంటున్నారు. శని సంవత్సరం అంతా ద్వితీయ స్థానమైనటువంటి మకర రాశిలో రజతమూర్తిగా ఉంటారు. రాహు కేతువులు సంవత్సరం అంతా 6, 12 స్థానాలైనటువంటి వృషభ, వృశ్చిక రాశుల్లో లోహమూర్తులుగా ఉంటారు. ధనుసు రాశివారు ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. ఇది చివరి పర్యాయంలో ఉన్నారు. ఇది ఏలినాటి శని ప్రభావం అనేది 17 జనవరి 2023 వరకు ఉంటుంది. కొంచెం ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఒక జాగ్రత్తగా ఉండాల్సిన సూచన. గురువు అశుభ దృష్టి వల్ల ఈ సంవత్సరం అంతా అననుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. శుభ ఫలితాలు ఇవ్వలేడు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా అంత సులువుగా పూర్తి కాదు. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు కూడా చోటు చేసుకుంటాయి. సంతానానికి సంబంధించిన విషయంలో కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కానీ, వ్యవహారానికి సంబంధించిన విషయంలో కానీ కొన్ని ఒడిదుడుకులు మాత్రం ఉంటాయి. జాగ్రత్తగా వాటిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అనవసరమైన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సాధ్యమైనంత వరకు అది మీరు ఆలోచించుకొని పూర్వపరాలుగా మీరు మనసులో బేరీజ్ వేసుకొని ప్రయాణాలు చేస్తే మంచిది. ఈ ప్రయాణంలో ఏమవుతుందంటే గోచార గ్రస్తి బాలేని కారణం చేత మీకు ముఖ్యమైనటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టుకునే అవకాశం ఉంది, లేదా అవి దొంగిలింపబడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక అనారోగ్య సమస్యల విషయంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ వైరస్లకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకుండా అన్ని ఫోన్లలో కానీ ఇంకేదైనా వేరే ఇతరత్ర ప్రసాద మాధ్యమాలను ఉపయోగించి మీ యొక్క వ్యవహారం సాగించుకుంటే మంచిది. ఆరోగ్య సమస్యలు వస్తే ఇబ్బంది ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సోదరీ వర్గం నుంచి మీకు ప్రయోజనాలు కలుగుతాయి. వారి సహాయం వల్ల కొన్ని కష్టాల నుంచి కూడా మీరు బయటపడతారు. ఏలినాటి శని ప్రభావం వల్ల గత సంవత్సరంలో ఏ విధంగా ఇబ్బందులు మీరు ఫేస్ చేశారు, ఈ సంవత్సరం కూడా కొన్ని స్వల్పంగా గోచరిస్తున్నాయి. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం సర్వోత్తమం. వాహనాల ప్రయాణాలు కానీ, సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు కానీ, సుదూర ప్రయాణాలు లేకుండా చూసుకోవడం ఉత్తమం. ఈ సంవత్సరం ఎంత సంపాదించినా కానీ అతి కష్టం మీద ధనం పొదుపు చేయాలనుకుంటే అది ఏ రకంగా ఖర్చు అవుతుంది. కొంచెం ఈ విషయంలో కొంచెం మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం వస్తుంది. కొంతమందికి మొదటి వివాహంలో ఇబ్బందులు వచ్చేసి విడిపోయిన వారు మళ్ళీ పునర్వివాహం చేసుకోవాలన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధించిన విషయంలో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ఇది పదే పదే సూచింపబడుతుంది. ఏలినాటి శని ప్రతికూల ఫలితాలు అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్న వాళ్ళు శనికి సంబంధించినటువంటి శాంతులు, జపాలు, దానాలు చేసుకోవడం సర్వత్రా శుభకరం. రాహుకేతులు శుభులు ఇద్దరు ఈ సంవత్సరం అంతా అనుకూలమైన శుభమైన ఫలితాలు ఇస్తున్నారు. ఇక వ్యక్తిగత జాతకంలో రాహుకేతులు ఉచ్చస్థితిలో కానీ లేదా స్వక్షేత్రంలో ఉన్నవారు మాత్రం ఈ సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు ఈ సంవత్సరం పొందుతారు. కోర్టు కేసులకు సంబంధించిన తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఈ సంవత్సరం ఈ స్విమ్మింగ్లకు ఎంతవరకు దూరం ఉంటే అంత మంచిది. మీ చేతుల మీదుగా ఈ సంవత్సరం దేవాలయాలకు సంబంధించే కానీ ధార్మిక కార్యక్రమాలు కానీ వాటిలో మీరు ముందుంటారు. దానిలో విజయాన్ని కూడా సాధిస్తారు. ఇక ఇతర గ్రహాలు అన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తున్నట్టయితే జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కొంత జాగ్రత్తగా పాటించాలి.
ఇతరులకు ఇచ్చిన డబ్బు అంత సులువుగా తిరిగి రాదు, మాట కూడా పోతుంది. కాబట్టి ఇచ్చే ముందే ఒకసారి ఆలోచించుకోవాలి. మీ మనసులోని భావం వ్యక్తపరచడం కూడా కొంత మనసుకు ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల మీకు కొంతమంది విరోధులు కూడా అవుతారు, కొంత అపఖ్యాతి కలిగిస్తారు, మీ మీద నిందలు కూడా వేస్తారు. అందుకే మీ యొక్క వ్యక్తిగత భావనలు ఏదైతే ఉన్నాయో అందరికీ అంత చెప్పకూడదు. రాజకీయ రంగం వారికి మితిమీరిన ప్రసంగాలు పనికిరావని ఈ సంవత్సరం సూచింపబడుతుంది. సాధ్యమైనంత వరకు సంబంధం లేని విషయంలో మీరు తలదూర్చకూడదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ సంవత్సరం అభివృద్ధిపదంగా ఉంది. విదేశీ ప్రయాణాలు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలంగా ఉంది. ఇక ఉద్యోగులకు దూర ప్రాంత బదిలీలు ఉంటాయి. కొంత ప్రతికూల వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. హైగ్రీడ్ యొక్క మంత్రము రోజు పఠిస్తే విద్యార్థులకు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మరిన్ని శుభ ఫలితాలు మీకు కావాలనుకుంటే ఈ సంవత్సరం చండీ హోమం మీరు చేయించుకోండి, రావి చెట్టు ప్రదక్షిణ చేయండి. మీకు తప్పకుండా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వివాహపరంగా, కుటుంబ పరంగా మీకు అనుకూలమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. మకర రాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారందరూ మకర రాశికి చెందుతారు. ఈ ప్లవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. గురువు ఈ ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు ద్వితీయ రాశి అయిన కుంభరాశిలో సువర్ణమూర్తిగా ఉంటూ, తర్వాత నవంబర్ 20 వరకు జన్మస్థానమైనటువంటి జన్మం లోపల సువర్ణమూర్తిగా, ఆ తర్వాత సంవత్సరం అంతా 2వ ఇంట్లో రజతమూర్తిగా ఉంటారు. శని ఈ సంవత్సరం అంతా జన్మస్థానమైన మకర రాశిలో సువర్ణమూర్తిగా ఉంటాడు. రాహుకేతులు సంవత్సరం అంతా 5, 11 రాశులైన వృషభ, వృశ్చిక రాశుల్లో సువర్ణమూర్తులుగా ఉంటారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో మకర రాశి వారికి కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కుటుంబానికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని సమస్యలు గోచరిస్తున్నాయి. మీరు ప్రస్తుతం ఏలినాటి శనితో ప్రభావంతో ఉన్నారు. అది ఈ ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండమని సూచిస్తోంది. గురువు వలన మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఉగాది నుండి నవంబర్ 19 వరకు అశుభుడు కాబట్టి ప్రతికూల వాతావరణం నవంబర్ వరకు ఉంటుంది. నవంబర్ 20 నుండి గురువు శుభుడుగా ఉంటాడు. అప్పుడు అనుకూలమైన శుభఫలితాలను ఇస్తాడు. మీరు ఆశించిన విధంగా నవంబర్ నుండి అభివృద్ధి, ధనం సంపాదనలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంకా ఇతరత్ర విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించిన విషయంలో సంతానం లేమి ఉన్నవారికి ఈ సంవత్సరం నవంబర్ నుండి సంతాన ప్రయత్నంలో వారికి సాఫల్యత సిద్ధిస్తుంది. ఈ ఏలినాటి శని ప్రభావం అనేది 29 మార్చి 2025 వరకు ఉంటుంది. ప్రస్తుతం గోచార గ్రహస్థితిలో కొన్ని ఇతర గ్రహాల యొక్క సహకారం లేని కారణం చేత కొన్ని ఇబ్బందులు నవంబర్ వరకు ఎక్కువ చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఎవరి జాతకంలో కానీ శని కనుక ఇబ్బందిగా ఉంటే, అంటే శని వ్యక్తిగతంగా వారి జాతకంలో కనుక నీచక్షేత్రంలో ఉండడం కానీ, శని యొక్క శుభత్వం లేకపోవడం వల్ల కానీ కొన్ని ఊహించని సంఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేసే ప్రతి ప్రయత్నం లోపల నిరాశను చవిచూడాల్సి వస్తుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృధాగా ధనవ్యయం అవుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్లు చేయకపోవడం ఉత్తమం. వాహనాలతో, ప్రయాణాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మొండి స్వభావ ధోరణి వల్ల మీకు అనుకూలమైన ఆప్యాయత కలిగిన మిత్రులు కూడా దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొండి వ్యవహారాన్ని తగ్గించుకోవాలి. ధర్మ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు గట్టిగా నిలబడతారు. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొన్ని చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అట్లాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాహుకేతులు ఇరువురి వల్ల వ్యక్తిగతంగా ఇబ్బందులు ఏర్పడవు. జూలై నుండి డిసెంబర్ మధ్యకాలంలో ఎదిగిన సంతానానికి సంబంధించిన విషయంలో కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ జూలై నుండి డిసెంబర్ మధ్యకాలంలో
సంతానం సంబంధించిన విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇతర గ్రహాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనం చూస్తున్నట్టయితే కొంత నష్టమో కష్టమో మొత్తానికి ఈ సంవత్సరం జీవిత ఆశయాన్ని మాత్రం నెరవేర్చుకుంటారు. కుటుంబంలో కలహాలు ఉన్నా కొంత సమసిపోతాయి. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో అభిప్రాయాలు సమంగా ఉండకపోవచ్చు. అలాంటి విషయంలో మీరు కొంచెం పట్టువిడుపుగానే ఉండాలి. మొత్తానికి ఇష్టమైన ఉద్యోగం ఈ సంవత్సరం అనుకూలమైన పదవులు లభించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగం వారికి విశేషించి శుభ ఫలితాలు సూచింపబడుతున్నాయి. ఆకస్మిక ప్రజాదరణ పొందుతారు. రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మంచి పదవీ యోగం కూడా ఈ సంవత్సరం రాజకీయ న్యాయాలకు సూచింపబడుతోంది. అనుకోనటువంటి అవకాశం కలిసి వస్తుంది. సన్మానాలు, సత్కార్యాలు ఈ సంవత్సరం ఎక్కువగా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నం చేసుకునే వారికి ఈ సంవత్సరం మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరులకు తెలియజేయడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా చోటు చేసుకుంటాయి. కొన్ని ఆంతరంగిక విషయాల్లో కానీ, రాజకీయాలకు సంబంధించిన విషయంలో కానీ మిమ్మల్ని కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నాయి. కుటుంబంలోని పెద్దలు అంటే తల్లిదండ్రులకు సంబంధించిన విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యాలు కొంచెం ప్రమాద సూచకంగా సూచింపబడుతున్నాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలో మీరు ఉన్నారు కాబట్టి. వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా లాభసాటిగా ఉంటాయి. ఇక ఈతలకు సంబంధించి, ఈ జలాలకు సంబంధించి చాలా వరకు దూరంగా ఉండాలి. ఈ మామూలుగా ఈ స్విమ్మింగ్ పూల్ అని, నదులలో, ఈ వాటర్ ఫాల్స్లో సెల్ఫీలని ఇలాంటివి వెళ్తుంటారు. అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విదేశీ సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కొంత అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తున్నాయి. అధికారులతో మన్ననలు పొందుతారు. కొంత అందరికంటే ప్రత్యేకంగా మీరు ఈ సంవత్సరం ఉండేందుకు మీరు ప్రయత్నం చేస్తారు. అది నిలుపుకుంటారు. మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాలు కలగాలంటే గోమాతకు వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలు తృప్తి కలగలా పెట్టి ఒక 3 ప్రదక్షిణలు గోమాత ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. కుంభరాశి వారికి వార్షిక ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారందరూ కుంభరాశి కిందకి చెందుతారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. గురువు ఈ ఉగాది నుండి సెప్టెంబర్ 14 వరకు జన్మమైనటువంటి కుంభరాశిలో లోహమూర్తిగా ఉంటాడు. ఆ తర్వాత నవంబర్ 20 వరకు వ్యయంన తామ్రమూర్తిగా ఉంటూ, తదనంతరం సంవత్సరమంతా జన్మంన లోహమూర్తిగా ఉంటారు. శని సంవత్సరమంతా వ్యయస్థానమైన మకర రాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు. రాహుకేతులు సంవత్సరమంతా 4, 10 స్థానాలైనటువంటి వృషభ, వృశ్చిక రాశుల్లో తామ్రమూర్తిగా ఉంటారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ సంవత్సరం శారీరక మరియు మానసిక సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఏలినాటి శని ప్రథమ పర్యాయంలో ఉన్నారు. ఆ విషయం గమనించుకోవాలి. ఈ ఏలినాటి శని అనేది 2028 ఫిబ్రవరి 23 వరకు ఉంటుంది. గురువు ఉగాది నుండి నవంబర్ 19 వరకు అశుభుడు కావున కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. సంతానం వల్ల సమస్యలే కానీ, లేదా సంతాన మూలకం కానీ సమస్యలు కానీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదర సోదరి వర్గం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. మానసిక చికాకులు, వృధా ధన వ్యయం, అనేకమైనటువంటి చిక్కులతో ఈ సంవత్సరం గడపాల్సి ఉంటుంది. నవంబర్ 20 నుండి గురువు శుభకరుడు అవటం చేత అప్పటి నుండి మీకు అనుకూల ఫలితాలను ఇస్తాడు. జీవన విధానంలో గతంలో ఆశించినటువంటి ఉన్నతిని ఈ సంవత్సరం నవంబర్ తర్వాత మీకు సిద్ధిస్తాయి. ఉద్యోగ జీవితంలో కోరుకున్న విధంగా అనుకూలమైనటువంటి మార్పులు లభిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయంలో శరీరం అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే అనారోగ్య సూచనలు సూచింపబడుతున్నాయి. ఈ ఆరోగ్య సూత్రాలకు సంబంధించి విషయంలో యోగా, ధ్యానం, వాకింగ్ లాంటిది చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఈ బర్గర్, పిజ్జా, మైదా పిండికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, ఈ
ఈ ఫాస్ట్ ఫుడ్ పదార్థాలు తినకుండా ఉండడం సర్వత్రా చెప్పుకోవచ్చు. లేదంటే తెలియకుండా మీకు తెలియకుండానే బరువు అధికంగా అవుతుంది. అది దానివల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సంవత్సరం నరాలు లేదంటే మెదడుకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కొంత ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కొంచెం కుదుట పడుతుంది. శని వ్యయస్థానంలో ఉన్నందున ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఇవ్వలేడు. కాబట్టి డ్రైవింగ్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడం ఉత్తమం. వాహనాలతో లేదంటే ప్రయాణాలతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతా సుదూర ప్రయాణాలు చేయాలనుకునే వారు వాయిదా వేసుకోవడమే చెప్పుకోదగ్గ సూచన. వ్యాపారంలో నూతనంగా పెట్టుబడులు పెట్టడం ఈ సంవత్సరం అంతా అనుకూలం కాదు. బంగారు ఆభరణాలు పెట్టి రుణాలు తీసుకున్నాను అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అంత మంచిది కాదు. వ్యయస్థానంలో శని ఉండడం వల్ల వడ్డీల వల్ల ఎక్కువ బాధలు, మానసిక అసంతృప్తి, కుటుంబంలో అలజడులు ఉంటాయి. అందుకే ఈ సంవత్సరము తాకట్టులు పెట్టడమే కానీ అప్పులు చేయడమే కానీ సాధ్యమైనంత చేయకపోవడం ఉత్తమం. ఇలాంటి కుటుంబ ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎవరైనా ఎక్కువగా చవిచూస్తుంటే వారు శనికి తైలాభిషేకం చేయించండి. పేదవారికి కడుపు నిండా కమ్మని భోజనం పెట్టించండి. మంచి శుభం జరుగుతుంది. రాహుకేతులు ఇరువురు అనుకూల ఫలితాలనే ఇస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో వారికి కొంచెం ప్రతికూల వాతావరణమే ఉంటుంది. తొందరపడి మాట ఇవ్వకూడదు. కొంత శాంతియుతంగానే ఉంటే ఈ సంవత్సరం కొంత అనుకూలిస్తుంది. విద్యార్థులకు కూడా ఆశించిన విధంగా ఉన్నత విద్యలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత దైవానికి దగ్గరగా ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. విదేశీ విద్యలందు ప్రవేశం కోసం చేసేటువంటి అప్లికేషన్లు మీకు ఈ సంవత్సరం అనుకూలిస్తాయి. మీకు కోరుకున్న కళాశాలలో సీటు దొరుకుతుంది. ఇతర గ్రహాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఫలితాలు చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది. మీకు ఇష్టమైన ఉద్యోగం నవంబర్ తర్వాత వస్తుంది. మీకు కోరుకున్న కళాశాలలో చదువుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం. సొంతింటి కళ ఈ సంవత్సరం నెరవేరుతుంది. మీపై కొందరు అసూయతో, అక్కసుతో, ద్వేషంతో విషాన్ని కుమ్మరిస్తుంటారు. కాబట్టి అలాంటి వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఇలాంటి విషయంలో కొన్ని విషయాల్లో చిలికి గాలివానైనట్టుగా మిమ్మల్ని కొంచెం మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఈ సంవత్సరం అనుకూలించవు. వృత్తి ఉద్యోగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లాభం వచ్చిన ధనాన్ని పొదుపు చేస్తారు లేదా పెట్టుబడి రూపంలో పెడతారు. మీకు విరోధానికి ఎక్కువ శాతం సాధ్యమైనంత వరకు పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా బంధువర్గము, సన్నిహితమైన స్నేహితులు మీ మీద విరోధంతో ఉంటారు. అలాంటి వారిపై మీరు కొంచెం ఎలాంటి విషయంలో తలదూర్చకుండా సాధ్యమైనంత ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచి జరుగుతుంది. మీ మీద కొన్ని తప్పుడు పుకార్లు తాత్కాలికంగా ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కూడా కొన్ని చోటు చేసుకొని ఉన్నాయి. ఈ విషయంలో కొంత సామాజిక పరమైన విమర్శలు కూడా మీకు లభించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈతలకు సంబంధించిన విషయంలో, స్విమ్మింగ్కి సంబంధించిన విషయంలో సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఇది చెప్పుకోదగ్గ సూచన. అనారోగ్య సమస్యలు ఒకవేళ ఉన్నప్పటికీ అవి పెద్దగా బాధించవు. వ్యవసాయం రంగం వారికి ఈ సంవత్సరం సామాన్యంగానే అనుకూలిస్తుంది. నర్సరీ, పూల మొక్కలకు సంబంధించిన వ్యవసాయం చేసుకునే వారికి మాత్రం అనుకూలిస్తుంది. ఈ సంవత్సరంలో నవంబర్ నుండి గురువు యొక్క శుభదృష్టి వల్ల జీవితంలో గొప్ప మలుపులు తిరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు. మంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. మరిన్ని శుభ ఫలితాలు మీకు సిద్ధించాలంటే నిరుపేదలకు అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. ఎవరికైనా వివాహానికి సంబంధించిన విషయంలో ఆర్థిక పరంగా పేదవారికి సహాయం చేయండి. అయిన వాళ్ళకి చేసే కంటే మీకు తెలియని వాళ్ళు, మీకు ఎలాంటి బంధుత్వం లేని వారికి చేస్తేనే పుణ్యఫలితం వస్తుంది. ఈ విషయం గమనించుకొని చేస్తే మీకు మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. మీనరాశి వారికి వార్షిక ఫలితాలు. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారందరూ ఈ మీనరాశి కింద చెందుతారు. శ్రీ ప్లవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 11,
వ్యయం 5, రాజభుజ్యం 2, అవమానం 4. గురువు ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు వ్యయ రాశి అయిన కుంభరాశిలో సువర్ణమూర్తిగా ఉంటారు. ఆ తర్వాత నవంబర్ 20 వరకు లాభస్థానంలో రజతమూర్తిగా ఉంటారు. తదనంతరం సంవత్సరం అంతా 12వ ఇంట్లో తామ్రమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరం అంతా లాభస్థానమైన మకర రాశిలో సువర్ణమూర్తిగా ఉంటారు. రాహుకేతువులు 3, 9 రాశులైనటువంటి వృషభ, వృశ్చిక రాశుల్లో రజతమూర్తులుగా ఉంటారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో మీనరాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో విజయాలు సూచింపబడుతున్నాయి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఉగాది నుండి గురువు లాభం వల్ల నవంబర్ 19 వరకు ప్రతి వ్యవహారంలో అవలీలంగా వాళ్ళు లాభాలు గటిస్తారు. మంచి మిత్రులు పరిచయం అవుతారు. ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, ఉన్నతమైన హోదాలో కలిగినటువంటి వారితో సహవాసం చేస్తారు. అలాంటి వారి వల్ల మీకు ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నవంబర్ 20 నుండి మీ చేతుల మీదుగా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు కానీ సామాజిక కార్యక్రమాలు కానీ చేస్తారు. దానికి సంబంధించి డబ్బులు విరివిగా ఖర్చు పెడతారు. ఎన్నో ఏళ్ళుగా కలగంటున్నటువంటి విహారయాత్రలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు ఈ సంవత్సరం మీకు అనుకున్న చోటకి విహారయాత్రలకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. శని శుభత్వం వల్ల ఈ సంవత్సరం అంతా అనుకూలమైన శుభఫలితాలు సిద్ధిస్తున్నాయి. ఆర్థిక పరంగా విశేషించి ఈ సంవత్సరం యోగిస్తుంది. రాహుకేతుల వల్ల సంవత్సరం అంతా సంపూర్ణమైన ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఏర్పడతాయి. రాహుకేతులు అన్ని విధాలుగా మీకు సుఖమైన జీవితాన్ని ఏర్పరుస్తారు. వ్యక్తిగత జాతకంలో ఎవరికైనా రాహుకేతులు నీచక్షేత్రంలో ఉన్నవారు మాత్రం కొన్ని వ్యతిరేక ఫలితాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక అన్ని గ్రహాలని దృష్టిలో పెట్టుకొని మనం ఈ సంవత్సరం చూస్తున్నట్టయితే రాజకీయ సంబంధమైన జీవితం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మీరు ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. వైవాహిక జీవితంలో స్వల్పపాటి ఒడిదుడుకులు ఉంటాయి. మీరు కోరుకున్న ఉద్యోగం ఈ సంవత్సరం పొందుతారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలా శ్రమిస్తారు. పెళ్ళి కావాలనుకునే వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది. ఈ సంవత్సరం మీకు ద్వితీయార్థంలోనే అంటే అక్టోబర్ నుండే మీకు వివాహము అనుకూలంగా యోగిస్తుంది. ఎగుమతి దిగుమతులు వ్యాపారాలు చేసుకునే వారికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మంచి లాభసాట్లు ఉంటాయి. అవసరాలకు ధనం ఏదో రూపంలో మీ చేతికి అందుతుంది. గృహ నిర్మాణాలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. నవంబర్ నుండి ఇంట్లో కొన్ని అవాంతరాయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరులతో స్వల్ప విభేదాలు వస్తాయి. ఉద్యోగంలో మార్పు సూచనలు, పొత్తులతో చేసేటువంటి వ్యాపారాల్లో కొంచెం అవకతవకల వల్ల కొంచెం మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయ రంగం వారికి 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు సామాన్యంగా కనబడ్డ లాభాలు మాత్రం అనుకూలంగానే ఉంటాయి. రాజకీయ వర్గం వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి శుభ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక ఉద్యోగులకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం. ఈ సంవత్సరం మీనరాశి వారు మీకున్నటువంటి వ్యక్తిగత జాతకానికి సంబంధించిన విషయంలో ఏదైనా దోషాలు ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు చేయండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. మరిన్ని శుభ ఫలితాలు మీకు కావాలనుకుంటే పశుపక్షాదులకు కావాల్సినటువంటి దాన గ్రాసం వాటికి పెట్టి వాటికి తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ.